హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ క్రిస్పీ స్నాక్ రెసిపీని చూపిస్తున్నానండి. అదే అండి చిప్స్ మసాలా చాట్ అండి. ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్రీన్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్లోకి 3 పార్ట్స్ కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. 3 పార్ట్స్ కొత్తిమీరకి 1 పార్ట్ పుదీనాని యాడ్ చేసుకోవాలి. పుదీనా ఎక్కువ కావాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత అందులోకి రోస్టెడ్ జీలకర్ర పొడి 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు, రుచికి సరిపడా కారం, గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొద్దిగా నిమ్మరసం, మీ దగ్గర నిమ్మరసం కనుక లేకపోతే చింతపండునైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా యూస్ చేయకండి, లిమిటెడ్గా యాడ్ చేసుకొని థిక్ పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇలా తయారు చేసుకుంటే మనకు ఇది ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుంది. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఆ గ్రీన్ చట్నీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా మనం గ్రీన్ చట్నీని తయారు చేసుకున్నాం కదా. ఇది ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే వారం రోజుల పాటు నిలవ ఉంటుంది. ఇప్పుడు మనం స్వీట్ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లో 1 పార్ట్ చింతపండుని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత చింతపండు అయితే తీసుకుంటామో దానికి డబల్ ద క్వాంటిటీ బెల్లంని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులోకి అయినా కూడా నానబెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 1 పార్ట్ ఎంత చింతపండు తీసుకున్నామో అదే క్వాంటిటీలో ఉప్పు, కొద్దిగా రోస్టెడ్ జీలకర్ర పొడి. మీ దగ్గర జీలకర్ర పొడి లేకపోతే జీలకర్రనైనా యాడ్ చేసుకోవచ్చండి. అన్నిటినీ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇందులో కూడా వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయకండి, కొద్దిగా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా థిక్గా బ్లెండ్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిలవ ఉంటుంది. ఇప్పుడు ఈ స్వీట్ చట్నీని కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ స్వీట్ చట్నీ అనేది కూడా తయారైపోయింది. ఈ స్వీట్ చట్నీని కూడా రెఫ్రిజరేట్ చేసుకుంటే 1 వారం పాటు నిలవ ఉంటుంది. ఇప్పుడు మనం చాట్ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 ప్యాకెట్ అంటే 50 గ్రాముల పొటాటో చిప్స్ని తీసుకోవాలి. ఈ పొటాటో చిప్స్ని బాగా క్రష్ చేసుకొని వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో మీరు కూడా అదే ప్రాసెస్లో ఈ పొటాటో చిప్స్ అన్నిటినీ కూడా క్రష్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇలా పొటాటో చిప్స్ అన్నిటినీ క్రష్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమోటా ముక్కల్లో వాటర్ కనుక ఉంటే ఆ వాటర్ని మొత్తం వంపేసుకొని ముక్కల్ని మాత్రం యాడ్ చేసుకోండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి గ్రీన్ చట్నీని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా స్వీట్ చట్నీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంత ఉప్పుని మాత్రం యాడ్ చేసుకోండి. ఆల్రెడీ చిప్స్లో, గ్రీన్ చట్నీలో, స్వీట్ చట్నీలో ఉప్పు కారం అనేవి యాడ్ చేసుకున్నాము కనుక ఉప్పు, రెడ్ చిల్లీ పౌడర్ కూడా చిటికెడంతా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా రోస్టెడ్ జీలకర్ర పొడి. చాట్ కదండి, మరి మనకి ఈ చాట్లోకి కొద్దిగా చాట్ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఈ చాట్ మసాలాని యాడ్ చేసుకోవడం వల్ల మనకి ట్యాంగీగా చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత కొద్దిగా రోస్టెడ్ పీనట్స్ అండి, కాంగ్రెస్నైనా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వేయించి పెట్టుకున్న వేరుశెనగ గింజలనైనా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో, చాలా సింపుల్గా ఉంటుందండి ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం
వీటిని సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫ్రెష్గా సర్వ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో మనం టమోటా లెమన్ని యాడ్ చేసుకున్నాం కదండి, ఎక్కువసేపు అలానే పెడితే మెత్తగా తయారైపోతుందండి ఈ చిప్స్ అనేది. మనకి ఈ చిప్స్ ఫ్లేవర్ క్రంచీగా టేస్టీగా ఉండాలంటే చేసుకున్న వెంటనే సర్వ్ చేసేసుకోవాలి. ఇంకెందుకు ఆలస్యం అండి, మన క్రిస్పీ చిప్స్ మసాలా చాట్ తయారైపోయింది. తప్పకుండా మీరు కూడా ఈ చాట్ని ప్రిపేర్ చేసుకోండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.